వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత. తెలంగాణ వాళ్ళు ఎవరు అని అంటే ఈ విద్యలో ప్రవేశాలు వీటి విషయంలో ముఖ్యంగా ఈ వైద్య విద్యలో పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉన్నది. ఎవరు తెలంగాణ వాళ్ళకి స్థానికత ఎట్లా అంటే ఎవరైతే 4 సంవత్సరాలు కంటిన్యూగా చదువుతారో ఇక్కడ వాళ్ళకి స్థానికత ఉంటుందట. మరి తెలంగాణ బిడ్డలై వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? వరుసగా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివిన వారికే వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో స్థానిక కోటా ఎంత? 85%. జనరల్ కోటా ఎంత? 15%. అంటే మిగతా 15% అందులో ప్రవేశాలు ఉంటాయి అందరికీ. సో ఈ స్థానిక కోటా 85%ని ఎవరైతే 4 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆ స్థానికత వర్తిస్తుంది. సో ఇట్లా ఈ అంశం అనేది నెలల తరబడి నడుస్తూ ఉన్నది. దీనివల్ల కొంత డిలే కూడా అయింది. ఆ ప్రవేశాల విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తెలంగాణలోనే వాళ్ళ తాతలు తండ్రులు అంతా ఇక్కడనే పుట్టిరు. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఇది ఓన్లీ వర్తింపు ఎవరికి అంటున్నారు? ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలో లేకపోతే ఐఏఎస్ల పిల్లలో వాళ్ళు బయట ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు అని అంటున్నారు. మరి ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా బతుకు తెరువు కోసమో ఇంకో దానికోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కనుక 4 సంవత్సరాలు కంటిన్యూ ఇక్కడ చదువుకోకపోతే వాళ్ళు తెలంగాణ బిడ్డలు అయి ఉంటే మరి వాళ్ళకి నష్టం కదా. మరి అది ఎట్లా ఆలోచించాలి? అది కూడా అసలైన తెలంగాణ వాళ్ళు నష్టపోతారు కదా.